ఆగస్ట్ మంత్ శ్రావణ మాసంతో పాటు ఉన్న స్పెషల్ డేస్ మనం చేయాల్సినవి ఏంటి అనేది ఒకసారి అనుకుందామండి. 6వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు ఆగస్ట్ మంత్ అండి. మంగళవారం పడింది. ఆ 4 రోజులు శ్రావణ మంగళవారం గౌరీ నోములు ఉంటాయి, వాళ్ళు అవి చేసుకోవచ్చండి. మిగిలిన వాళ్ళందరూ గౌరీదేవికి, లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగా కాకుండా ఈ ఆగస్టు నెలలోనే 17వ తారీఖు, 31వ తారీఖు శని త్రయోదశి పడిందండి. శని త్రయోదశి శనివారం అవ్వటము ప్లస్ ఆ రోజు త్రయోదశి రావడము ఇవన్నీ కలిసి రావడం వల్ల శని త్రయోదశి చాలా మంచిది అంటారు. కాబట్టి శని దోషాలున్నా లేకపోతే ఏలినాటి శని ఉన్నా కూడా వాటికి సంబంధించిన పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. శని త్రయోదశి పూజా విధానాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కొంచెం అదొకటి చేసుకోండి. 4వ తారీఖు అమావాస్య, ఆదివారం మొత్తం అమావాస్య ఉందండి. ఓకే, అందువల్ల 5వ తారీఖు పొద్దున్నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అందువల్ల శ్రావణ మాసం కాబట్టి జనరల్గా అమావాస్య అయిన తర్వాత దేవుళ్ళన్నింటినీ శుభ్రం చేసుకోవడము, మళ్ళీ పూజ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున దేవుళ్ళన్నింటినీ కూడా శుభ్రం చేసుకుని పూజ మొదలెట్టండి. శ్రావణ మాసం పూజ తారీఖు ఆగస్ట్ 8వ తారీఖు చవితి అండి. దాన్ని నాగ చవితి అని చెప్పి అంటారు. అందువల్ల ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున నాగేంద్ర స్వామికి పాలు పోయడం కానివ్వండి, నాగేంద్ర స్వామి పూజ చేయడం కానివ్వండి, గుడికి వెళ్ళే అవకాశం లేదంటే ఇంట్లో నాగులు పడగున్నా సరే ఇంట్లో పాలు పోసి నాగేంద్ర స్వామికి మొక్కుకున్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అంటే సంతాన లాభం జరుగుతుందండి. అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పూజ చేయడం వల్ల, నాగుల చవితి రోజున పూజ చేయడం వల్ల పెళ్లి కూడా తొందరగా అవ్వడానికి అవకాశం ఉందండి. చక్కగా వినియోగించుకోండి. 9వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖు అండి ఆగస్టు. ఈ 4 రోజులు కూడా శ్రావణ శుక్రవారం అండి. శ్రావణ శుక్రవారంలో శ్రావణ మాస నోములు ఉన్నవాళ్ళు, ఆ పూజలు చేసేవాళ్ళు చేసుకుంటారు. అట్లాగే వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి మనకి 16వ తారీఖు పడిందండి. 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు చారుమతిదేవి కథ చదువుకుని పూజ చేసుకుని చక్కగా తోరం కట్టుకుని వరలక్ష్మీదేవికి మీకు శక్తి కొలది కొత్త బట్టలు, కొత్త నగలు అవన్నీ పెట్టడము, కొబ్బరికాయ కొట్టడము, అలా పూజా విధానాన్ని పూర్తి చేసుకోండి. ఎవరికైనా ఆ 2వ వారం అంటే శ్రావణ మాసం మొదలైన తర్వాత 2వ వారం వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ 16వ తారీఖు కనుక ఎవరికైనా కుదరకపోతే కనుక 23వ తారీఖు, 30వ తారీఖు ఆ 2 రోజులు కూడా మనకి చేసుకోవచ్చండి. శ్రావణ మాసం పూజ వరలక్ష్మి వ్రతం అనేది 3వ వారం, 4వ వారం అంటే 23వ తారీఖు, 30వ తారీఖు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఆగస్టు 15వ తారీఖు అలాగే ఆగస్టు 29వ తారీఖు ఏకాదశి పడిందండి. సో ఆ ఏకాదశి పూజ చేసుకోవడము అది ఏమవుతుందంటే 16వ తారీఖు తెల్లారుజాము నుంచి ద్వాదశి వచ్చేస్తుంది కాబట్టి 16వ తారీఖు ఆ ద్వాదశి గడియలు అవి జాగ్రత్తగా చూసుకుని మీ యొక్క ప్రదేశ స్థలాన్ని బట్టి పంతులు గారితో మాట్లాడుకుని ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ ద్వాదశిలో ఏంటి చేయాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి ఏంటి అనేది కొంచెం కనుక్కుని చేయండి ఆ పని. అలాగే 29వ తారీఖున ఏకాదశి ఉంది కదండి. 30వ తారీఖు తెల్లారుజామున 3ంటికే వెళ్ళిపోతుంది ద్వాదశి. అందువల్ల అది కూడా ఒకసారి కొంచెం 3 గంటల 35 నిమిషాలకి అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి ద్వాదశి గడియలు ఎప్పుడు దాకా ఉన్నాయి ఏంటి అని చూసుకుని మీరు ఉపవాసం అనేది విడవడం అనేది చేయండి. అలా చేయటం వల్ల చాలా మంచిదండి. అలాగే ఇందాక నాగుల చవితి అని కూడా చెప్పుకున్నాం కదా 8వ తారీఖు. అప్పుడు ఏం చేయాలంటే అండి, రోజు ఉపవాసం ఉండడం మంచిది. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి ఉపవాసం, చేయలేని వాళ్ళు చేయొద్దు. ఏకాదశికి జనరల్గా నాగుల చవితికి ఉపవాసం ఉంటాం కదండి, ఉపవాసం చేయగలరు. హెల్త్ పరంగా అన్ని విధాలు సరిగ్గా ఉన్నవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. చేయలేకపోతే కనుక తప్పేం లేదండి. పూజ మనసా వాచా కర్మణ పూజ చేసుకుని చక్కగా మీరు తినాలనుకున్నది తినేసేయచ్చు. ముఖ్యమైన రోజు అండి 19వ తారీఖు ఆగస్టు రాఖీ పౌర్ణిమని, జంధ్యాల పౌర్ణిమని చెప్తాం కదండి. జనరల్గా ఆ రోజున అన్నలకి, తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళు రాఖీలు కడతారు. అందువల్ల ఆ రాఖీ పండుగని అందరూ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నానండి. ఆ రోజు శ్రావణ పౌర్ణమి పడింది కాబట్టి శ్రావణ మాస పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అంటాం కాబట్టి ఆ రోజు రాత్రిపూట మనకి ఎప్పుడు అనుకునే విధంగానే పౌర్ణమి రోజున చంద్రుడిలో లలిత అమ్మవారిని చూసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచి జరుగుతుందండి. పెళ్లి కావాల్సిన పిల్లలు చదువుకుంటే కనుక అంత మంచి వరుడు వస్తాడండి. అందువల్ల 19వ తారీఖు పడిందండి ఆగస్టు 19 సోమవారం రాత్రి అమ్మవారిది లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. అమ్మవారిది సహస్రనామం చదువుతూ అండి వేడి పాలు, పంచదార నైవేద్యం పెడితే చాలా మంచిది చంద్రుడికి. 22వ తారీఖు సంకటహరణ చతుర్థి పడిందండి. అందువల్ల సంకటహరణ చతుర్థికి తెలుసు కదండి, జనరల్గా సాయంత్రం పూట పూజ ఉంటుంది. అందువల్ల 22వ తారీఖు సాయంత్రమే మీరు పూజ చేసేసుకోవాలి. అందువల్ల 22వ తారీఖు సాయంత్రం సంకటహరణ చతుర్థి, సాయంత్రం వేళ మాత్రమే సంకటహరణ చతుర్థి పూజ చేస్తారు కాబట్టి 22వ తారీఖు చేసేసుకోవాలండి. 23 చవితి అయినప్పటికీ కూడా అది 3ంటికల్లా వెళ్ళిపోతుందండి. 3 గంటల 29 నిమిషాలకే శుక్రవారం రోజున చవితి వెళ్ళిపోవడం వల్ల మీరు 22వ తారీఖు సాయంత్రమే సంకటహరణ చతుర్థి పూజకి చేసుకోవాల్సి ఉంటుంది. 26వ తారీఖు కృష్ణాష్టమి అండి. అందరికీ తెలిసిన విధంగా కృష్ణుడి యొక్క పూజ చేసుకోవడము, కృష్ణుడి యొక్క పాదాలు జనరల్గా స్కూల్స్లో అయితే పిల్లల్ని తయారు చేయడము, గోపికలుగా కృష్ణులుగా తయారు చేయడము, ఉట్టి కొట్టడము అవన్నీ ఉంటాయండి. అలా మనం ఇంట్లో చేయలేము కాబట్టి ఇంట్లో కృష్ణుడి యొక్క పూజ చేసుకుని చక్కగా నైవేద్యాలు అవి పెట్టుకుని పూజ చేయండి.
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, అది అందరికీ తెలిసిందే కదండి. ఫ్లాగ్ హాయిస్టింగ్ అంతా కూడా చేస్తాము, దేశభక్తిని చాటుకుంటాం.